నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. అయితే బీసీలు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, రాష్ట్ర జనాభాలో బీసీల శాతమే ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అటు విద్య, వైద్యం, అలాగే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు కూడా వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయాయని గత కొంతకాలంగా కవిత డిమాండ్ చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యా అవకాశాల్లో వాళ్ళు ముందుంటారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి సమాజ ప్రగతికి తోడ్పడతారు అని ఆమె డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 నెలల నుంచి కూడా పలుమార్లు సీఎంకి వినతి పత్రాలు ఇవ్వడం, అలాగే బీసీల రిజర్వేషన్కు బిల్లు రిలీజ్ చేయాలని డిమాండ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కవిత ఈరోజు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన తెలుస్తుంది. అయితే ఈ దీక్ష కోసం 5 గంటల పర్మిషన్ మాత్రమే ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. ఈ 5 గంటల తర్వాత ఏం జరుగుతోంది అనేది ఫస్ట్ ఉత్కంఠగా మారింది. అసలు దీక్షను కంటిన్యూ చేయనిస్తారా లేదంటే అడ్డుకొని తీసుకెళ్తారా అనేది తెలుసుకోవాలి. మనతో పాటు కొంతమంది దీక్ష చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే, నా పేరు నవీన్ గౌడ్. నేను తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం. ఈరోజు కవిత గారు 72 గంటల దీక్ష బీసీ బిల్లు కోసం చేస్తారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ వచ్చి ఒప్పుకోరు. రాహుల్ గాంధీ ఏమంటాడు, మనం ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కావాలంటారు. 46% మనం ఉన్నామని చెప్పి కులగణన వేసారు. డెడికేషన్ కమిటీ ఏమని చెప్పింది కవితక్కనే. బీసీ బిల్లు కోసం డెడికేషన్ కమిటీ వేయాలని చెప్పి కవిత గారు కొట్లాడారు. తర్వాత వేసిరు 46 కాదు 42 అన్నారు. 42 మేము ఒప్పుకున్నాం. 42 ఒప్పుకున్నాక మీరు పార్లమెంట్ మళ్ళీ మన అసెంబ్లీకి వెళ్ళి పార్లమెంట్ పంపారు. పార్లమెంట్లో కూడా దాన్ని కనీసము ఇక్కడి నుంచి పంపించినాక ఇక్కడ అఖిలపక్షాన్ని తీసుకుపోయి కల్పిస్తాం, మాట్లాడతాం, దాన్ని ముందు తీసుకోదామన్నారు. ఇది కాదు. అసలు మన హైకోర్టు ఏం చెప్పింది, గౌరవ హైకోర్టు. సో మనకి మన సెప్టెంబర్ వరకు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టమని చెప్పారు. అంటే తొందరగా ఒక 6 నెలల లోపు ఎటువంటి కేసు వేయకుండా ఎవరు అయినా కానీ ఆర్డినెన్స్ తీసుకోవాలని చెప్పి అడిగింది మా కవితక్క. ఇంకోటి తెలంగాణ జాగృతి నుంచి బీసీ బిల్లు కోసము విద్య కానీ ఉద్యోగం కానీ అడిగింది అక్కనే 3 బిల్లు. ఒకటే ఫస్ట్ పొలిటికల్ బిల్లు పెడుతున్నారు, కానీ విద్య మీద కానీ ఉద్యోగం కానీ అడిగింది మాత్రం కవిత. కానీ ఎడ్యుకేషన్ అయినా సరే రేపు పొద్దుగాల మా పిల్లలకు సీట్లు వస్తాయి, రేపు మా ఎంప్లాయ్మెంట్ మా పిల్లలకు మా బీసీ పిల్లలకు వస్తాయని చెప్పి అడిగింది మా కవిత గారే. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ 72 గంటల దీక్ష తర్వాత కూడా నువ్వు కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ మీద, బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ మీద కాకుండా మీరు ఫస్ట్ ఈ ఆర్డినెన్స్ ఏరి ఆర్డినెన్స్ మన గవర్నర్తో ఒప్పించి తర్వాత అక్కడ పార్లమెంట్లో బిల్లుని మన ప్రెసిడెంట్ దగ్గర తీసుకోవాలి, అఖిలపక్షాన్ని తీసుకోవాలి, అందరికి తీసుకురావాలని చెప్పి కొట్లాడుతున్నాం. మేము ఇప్పుడు జాగృతి మేము ఏం కొట్లాడుతున్నాము, మాకు కావాల్సింది బీసీ కోసం కదా. బీసీ 46 అన్నాడు కదా, 42 అన్నాడు కదా, 42 అనే 20. ఇప్పుడు 42 గంటల తర్వాత కూడా మీరు ఇయ్యాలనుకో, మేము చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ తీసుకుంటాము. కవితక్క గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో మన అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని కొట్లాడింది మా కవితక్క గారే. తర్వాత బతుకమ్మని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చింది మా కవితక్క గారే. ఎవరు మా కవితక్కనే. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కూడా బీసీల కోసము మా ఆయమ్మలు అంటే కనీసం అంగన్వాడీ టీచర్లకు 6,000 వెళ్ళి 12,000 చేసింది, కరెంటు ఉద్యోగులకు వెళ్ళి 8,000 వెళ్ళి 16,000 చేసింది. అట్లా ఒక్కొక్కరికి ఒక బంగారు తెలంగాణ కావాలని చెప్పి అందరికీ సపోర్ట్ చేసింది మా కవితక్క గారే. ఇప్పుడు కూడా మహిళా బిల్లు అయిపోయింది. మహిళా బిల్లు కోసం జంతర్ మంతర్ కూడా చేసినాం. మొన్న బీసీ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి మేమే మన ఈయన్నే దీక్ష చేయడం జరిగింది. ఇంకోటి సావిత్రిబాయి పూలే అఫీషియల్గా తెలంగాణ జాగృతి నుంచి మేము చేస్తాం మీరు చేయకుండా అంటే సావిత్రిబాయి పూలే గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ మా జాగృతి మేము అడిగినప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ చేశారు. ఇట్లా రేపు పొద్దుగాల జరగబోయే బీసీ బిల్లు కూడా కవిత గారు ఎట్టి బస్సులో వదిలిపెట్టరు. అన్నీ సాధించుకున్నాం మేము. జాగృతి కవిత గారు మన ప్రోగ్రామ్ తీసుకుంటే సక్సెస్ఫుల్ చేస్తుంది కన్ఫామ్. ఇప్పుడు కూడా బీసీ బిల్లు అయిందాక కవిత గారితో మా యావత్ విద్యార్థి లోకం అక్కతో ఉంటామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు పోలీసులు కూడా ఈ నిరాహార దీక్షకి ఓన్లీ 5 గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, 72 గంటలు చేయడానికి వీలు లేదు అని వాళ్ళు స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, మధ్యలోనే ఆపుతారంటారు? మా కవితక్క గారు ఇందాకనే చెప్పారు, ఎవరికి భయం పడేది లేదు బిడ్డ, 72 గంటలు కూర్చొని తీరుస్తామని చెప్పారు. సరే లంచ్ మోషన్ మనకు గౌరవ హైకోర్టు
హైకోర్టు మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మాకు లంచ్ మోషన్లో అవకాశం ఉంది. 72 గంటలు కాకుండా కనీసం 40 అవర్స్ ఇస్తారని చెప్పి మాకు చెప్పారు. 2 days అని ఇస్తారని చెప్పి 48 hours ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. లేదు 72 గంటలు ఇస్తే మేము సంతోషంగా కూర్చుంటాము. ఎందుకు ప్రజాస్వామ్యంలో ఇది ఏం పాలన అంటారు? ప్రజల పాలన ఏం పాలన పై మేము దీక్ష చేస్తే నువ్వు ఎందుకు టైం ఇస్తలేవు? నువ్వు ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ ఎందుకు భయం? మా అక్క దీక్ష చేస్తే మీకేం భయం అవుతుంది? బరాబర్ దీక్ష పర్మిషన్ ఇచ్చేయండి. మళ్ళీ మీరు సాయంత్రం దాకా టైం ఇచ్చి మేము కోర్టుకు వదిలేం. కోర్టు 100% మాకు ఇస్తాం. మాకు నమ్మకం ఉంది ఆ కోర్టు మీద. చూస్తాం. కోర్టు ఇవ్వకుండా సార్ మేము ఈయనే చూస్తాం. అయితే కోమటిరెడ్డి గారు కూడా విమర్శలు చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు దీక్షలు చేయడం ఏంటని వాళ్ళు విమర్శిస్తున్నారు. బీసీ మేము పార్టీ పరంగా మాకు మొత్తం మన మహిళలకు కూడా 50% అడిగింది మా కవిత గారే. మొత్తం 50% వచ్చింది గవర్నమెంట్ ఉన్నప్పుడు. 33% మహిళలకి స్థానిక సంస్థలు ఎంపీటీసీ జడ్పీటీసీ మొత్తం వ్యవసాయ శాఖ మార్కెట్లలో కవిత గారు అడిగిపించారు. ఇంకోటి ఫస్ట్ ఇంతకుముందుకు ఎందుకు అడగలేదు అంటారు కదా. మీరు వాగ్దానం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ మీద ఏమని ఇచ్చారు? 42% ఇస్తామని చెప్పి దాని మీద అడుగుతున్నాం. మీరు ఇచ్చినందుకు వాగ్దానం ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకో అని చెప్పి మీ జాగ్రత్త నుంచి అడుగుతాం. తప్పేముంది? అప్పుడు అయిపోలే కదా. మా కేసీఆర్ సార్ 50% ఇస్తామని చెప్పిరా. 50% ఎప్పుడైతే సారు మోడీ గారు వచ్చినాక 50% తీసేసినాక మళ్ళీ ఓపెన్ కేటగిరీ అయింది కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకో అంటే మనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మేము 42% మీరు అది ఇచ్చి మీరే మాట ఇచ్చారు. ఆ మాట మేము గుర్తు చేస్తున్నాం ఇవ్వమని చెప్పి. తప్పేముంది? అయితే ఇప్పుడు దీక్షను కంటిన్యూ చేయనీయకుండా 5 hours అయితే తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు పోలీసులు కూడా వ్యాన్స్ అవి తీసుకొచ్చినారు. ఒకవేళ వాళ్ళు పోలీసులు నిరాహార దీక్షను కంటిన్యూ చేయనీయకుండా తీసుకెళ్తే మీరు ఏం చేయాలని? వేలాది మంది మా జాగృతి కార్యకర్తలు విద్యార్థులు నాకు అందరూ ఇన్నే ఉంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. మా జాగృతి దీక్ష వల్ల మీరన్నా ఇప్పుడన్నా మేలుకోండి. బీసీ బిల్లును అమలు చేయండి. లేకపోతే మేము జాగృతి నుంచి దీక్ష కావాలని బరాబర్ ఇన్నే కూర్చుంటాం. మీరు ఎంతమంది రాని పోలీసు వాళ్ళు 1000 మంది వస్తారా 2000 మంది వస్తారా అండి. మేము అంతకు ఎక్కువ వచ్చి మేము ఎంతమంది జైలు వేస్తే వేయండి. మీ పోలీస్ స్టేషన్ జైలు కూడా సరిపోవు. అంతమంది వచ్చి మేము అక్కతో ఉంటాం. ఇక్కడ చెప్పండి అన్న, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈ బీసీ రిజర్వేషన్స్ 42% ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏముందంటారు? లాభం ఏముందంటే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేపట్టిన నిరాహార దీక్షకి ఒక గౌడ్ కులాస్తునిగా నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ఈరోజు మేము ఇక్కడ రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మేమున్నది 42% బీసీ రిజర్వేషన్. 42% అయి ఉండి మేము ఒకటి చేయి కింద పనిచేయడం కన్నా మాకు కావాల్సిన మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చిన మాటనే దాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మేమున్నది 40% అయితే 2%, 3% ఉన్న నాయకుల కింద మేము పనిచేయాలంటే మాకు కూడా ఉంటాయి, హక్కులు ఉన్నాయి, మాకు కూడా న్యాయస్థానం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చిన న్యాయ పోరాటంగా మీరు ఇచ్చిన మాట మీదనే ఈరోజు మేము ఆడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఓసీ కమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంది. మేము వాళ్ళని చిన్నతనం చేయట్లేదు. మాకు రావాల్సిన మా హక్కుల కోసం మా చట్టాల కోసం మేము పోరాడుతున్నాము. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన ధర్నా ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రతి ఒక్క ఇందులో ఉన్న సబ్ కేటగిరీ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఇవి విజయవంతం చేయాల్సిందే కూర్చున్నాం. ఎందుకంటే రేపన్నాడు నెక్స్ట్ భవిష్యత్తు ఏదైతే ఉందో మన నాయకులకి కానీ మన పిల్లలకి కానీ భవిష్యత్తులో కానీ వాళ్ళ గురించి పోట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే మేమైతే ఏం అడగలేదు, మేము రాలేదు కూడా. ఇంతవరకు బీసీ రిజర్వేషన్ గురించి మేము పోరాడింది లేదు. మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీలకు చాలా చేసింది. బీసీ కుర్కులాలు కానీ బీసీ బంధు కానీ మహిళలకి రిజర్వేషన్ కానీ ఇలాంటి ఎన్నో చేసింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వైఖరి వల్ల ఈరోజు మాకు రావాల్సిన హక్కులను మేము కోల్పోతున్నాం. మా బీసీ నాయకులం కానీ మా రిజర్వేషన్లు కానీ గౌడ్స్ కానీ మా గౌడ్స్కి గీత కార్మికులు అని చెప్పేసి స్కీమ్ పెట్టినది, ఇప్పుడు అది తీసేసినది. తర్వాత బెస్తోలు ఆ స్కీమ్ తీసేసినది, ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసింది. ఈయన తాడి చెట్టు మీద మమ్మల్ని ఎక్కించి కింద కూర్చొని కళ్ళలో నీళ్ళు కలుపుతున్నారని వెకిలి చేష్టలు వెకిలి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే మా కులాలని కించపరిచేలా మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి. ఒకటే చెప్తున్నాం, సూటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు చేతనైతే మీరు పరిపాలన చేయండి, లేదా దిగిపోండి. మా బీసీ నాయకులకి ఇవ్వండి, పరిపాలన ఏందో మేము చేసి చూపిస్తాము. అంతేగాని కులాలని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు, మీకు ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ జై తెలంగాణ అన్నవాడు ఈరోజు వచ్చి మేము తెలంగాణని పరిపాలించేవాడు. ఒకప్పుడు తెలంగాణ ఇప్పుడు కూడా జై తెలంగాణ అనే అన్నిక కూడా మనోనికి సిద్ధమవుతలేడు. అలాంటి వాడు వచ్చి మా మీద బురద జరుగుతాయి అంటే మేము ఊరుకోము. అండ్ ఇంకోటి, ఈరోజు ఆమె ఓసీ కదా, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఓసీ కదా, ఆమెకి ఏం సంబంధము, మంచం సంబంధమా, మంచం పొత్తుందా, కంచం పొత్తుందా అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే తీన్మార్ మల్లిగా సూటిగా చెప్తున్నా, నేను తీన్మార్ మల్లియానికే చెప్తున్నా, కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటున్నావు. ఒక ఆడబిడ్డ
ఓసీ అయి ఉండి బీసీల కోసం పోరాడుతుంది. ఎక్కడ పోయినా ఈరోజు నిరాహార దీక్ష చేయి నువ్వు కూడా. అదే నీ పార్టీ, నీదేదైతే పార్టీకి రాజీనామా చేసి నీ పదవికి రాజీనామా చేసి వచ్చి నువ్వు కూడా కూర్చో, మద్దతు తెలుపు. మాకు కూడా దమ్ముంటే, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు కూడా వచ్చి మాకు మద్దతు తెలుపు. అంతేగాని ఇలాంటి చిల్లర వెకిలి చాషలు చేస్తే ఊరుకోము. ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, ఉన్న మినిస్టర్లు కూడా చెప్తున్నాము, బీసీ మినిస్టర్ కూడా, మీకు చేతనైతే మీకు బీసీల మీద ప్రేమలు ఉంటే మీరు కూడా రాజీనామా చేయండి, లేదా మనకు రావాల్సిన 42% ఏదైతే ఉందో దాన్ని కల్పించండి. ఆల్రెడీ మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. ఆర్డినెన్స్ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆగింది, అది పాస్ చేయండి. మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ పాస్ చేయండి. అండ్ ఇంకోటి, ఈరోజు మేము 72 గంటలకి దీక్ష పూనుకుంటే అక్కగారికి కేవలం 5 గంటల వరకే సమయం ఇచ్చినారు. మరి అంత కోపం, అంత ఎందుకు మీకు, అంత భయం ఎందుకు? మీరు బీసీల మీద ప్రేమ ఉంటే బరాబర్ 3 గంటలు మాకు పర్మిషన్ ఇవ్వండి, 3 రోజులు పర్మిషన్ ఇవ్వండి. 72 గంటలు మేము చేసుకోనికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. మీకు ఎందుకు అంత వ్యతిరేకత? మరి చూస్తాం. ఈరోజు 5 గంటల వరకు అని చెప్పేసి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, పోలీసు వాళ్ళు అన్న ఇచ్చినా ఇవ్వకున్న పర్మిషన్, ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అడ్డుకున్నా సరే, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరికీ మేము జాగృతి కార్యకర్తలం కానీ, బీసీ కులాల అగ్ర నాయకులు అందరూ కానీ ఎక్కడ పడితే అక్కడ మేము ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాం. అవసరమైతే ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటే గాంధీ భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇంకోటి, అక్కగారు పిలుపు మేరకు మేము ఎవరి జోలికి పోవట్లేదు. మా దీక్ష లేదు, మా అంతలు మేము చేసుకుంటాం. మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేము. మేము కొట్లాడుతున్నాం, మాకు రావాల్సిన హక్కుల కోసం మేము అడుగుతున్నాం. అంతేగాని ఈరోజు చిల్లర చేతలు చేసి ఈ దీక్షను డిస్టర్బ్ చేయాలనుకుంటే అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు కూడా ముట్టడిస్తాము. అవసరమైతే అసెంబ్లీ దగ్గర కూడా బైఠాయించి అక్కడ ఇదే దీక్ష అక్కడ కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీక్ష చేపట్టారు, 72 అవర్స్ వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తామని అటు కవిత గారు ముందే స్పష్టం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. పోలీసులు ఏమో ఓన్లీ 5 అవర్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, ఈ 5 అవర్స్ తర్వాత నిరాహార దీక్షని కొనసాగించనివ్వకుండా తీసుకెళ్ళిపోతామని వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేమంటారండి? అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే పర్మిషన్ ఉందో దీనికోసం ఇప్పుడు కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మా లీగల్ టీం ఇప్పుడు కోర్టులోనే ఉన్నది. ఇంకా ఈ 4 లోపు మళ్ళీ మనకు కోర్టు నుంచి కూడా పర్మిషన్ వస్తుందని అయితే అనుకుంటున్నాము. పర్మిషన్ వచ్చినా రాకున్నా తప్పకుండా అక్క ఎక్కడ ఉన్నా కూడా, తను ఎక్కడున్నా పోలీస్ అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్లో చేస్తూ ఉంటుంది, ఇంట్లో దింపినా ఇంటి దగ్గరనైనా చేస్తూ ఉంటుంది. దీక్ష మాత్రం ఆపేది లేదు. ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో దాని ఆర్డినెన్స్ స్టే వచ్చింది, అది ఇక్కడికి రావడం, బిల్ రిలీజ్ అవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఈ టైంలో ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని ఉధృతంగా ఇంకా కొనసాగిస్తారా? మధ్యలో ఏమైనా బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఈ 72 గంటల దీక్ష అనేది చేయడమే బిల్లులోనూ తొందరగా పూర్తి చేయాలనే దాని మీద ఏర్పాటు చేసిన దీక్ష. ఏదైతే బీసీలకు 42% బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించింది కదా, ఇప్పుడు రాష్ట్రపతి 9వ షెడ్యూల్లో చేర్చినట్టు అయిందంటే వెంటనే దానికి మనకు పరిష్కారం దొరుకుతుంది. దీనికి బీజేపీ ఒక కొర్రి పెడుతున్నట్టు మనకు వినబడుతుంది. ఏదైతే ఇక్కడ అందులో కూడా 10% మన ముస్లింల % కూడా ఉందనేది చెప్తున్నారు. ఇక్కడ అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు బిల్లు పాస్ చేసినప్పుడు వాళ్లకు రాని అనుమానము, లేని డౌటు ఇప్పుడు అక్కడ పెట్టడానికి కొర్రి పెట్టిండ్రు. కాబట్టి తప్పకుండా దాన్ని వెంటనే బేషరతుగా బిల్లు ఆమోదం చేయాలని తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మొదటి దఫా ఆందోళన మాత్రమే. దీని తర్వాత ఇంకా ఆందోళన విస్తృతం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆందోళన ఇక్కడ నుంచి ఢిల్లీలో కూడా చేసే అవకాశం ఉంటుంది. బిల్ అనేది పక్కకు పెడితే కవిత గారి హెల్త్, అలాగే అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల హెల్త్ని కన్సర్న్ చేసైనా కానీ నిరాహార దీక్ష కంటిన్యూ చేయకుండా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో మన ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాతనే ఒక అంటే 10-12 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన మన ఉద్యమం కూడా ఒక పీక్ స్థాయికి రావడం జరిగింది. ఇలాంటి దీక్షల వల్ల తప్పకుండా ఒక ఫలితానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యం, మీరు అన్నది కూడా నిజం. ఎందుకంటే మా నాయకురాలి ఆరోగ్యం కూడా గతంలో కూడా బాగాలేదు. కానీ ఇక తను ఒక మాట తీసుకుంటే తను వెనక్కి తగ్గే మనిషి కాదు. తన ఆరోగ్యం కంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజానికి ఒక ఉపయోగం కావాలన్న ఉద్దేశంతో ఉంది.
మరి ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ఏదైనా తనకు ఒక సానుకూలమైన సమాధానం చెప్పినట్టు అయిందంటే ఈ విషయంలో ఇలా ఆలోచించే అవకాశం ఉంటుంది. తీన్మార్ మల్లన్న స్ట్రైక్ చేస్తున్నారు బీసీలకు బిల్ అని, దాని మీద మీ కామెంట్స్? అసలు తీన్మార్ మల్లన్నకు పూర్తిగా ఒక విషయం మీద సంపూర్ణమైన అవగాహన ఉండదు. ఆయన పొద్దున ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక బీసీలకు సంబంధించినంత వరకు ఒక 72 గంటల పాటు ఒక దీక్ష చేసినప్పుడు ఒక బీసీ కాని వ్యక్తి బీసీల కోసం వచ్చి ముందుగుండి పోరాటం చేసినప్పుడు తప్పకుండా ఒక బీసీ నాయకునిగా స్వాగతించాలి. పైపచ్చు ఆయన స్వాగతించకపోని ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసుడు, ఆమెను అవమానకరంగా మాట్లాడుతూ పాటు ఈరోజు పోటీగా ఆయన సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఓన్లీ ఇది కాదు, నువ్వు ఏదైతే చెప్పి నిరుద్యోగుల పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినవో ముందు ఆ పని పూర్తి చేయమని వాళ్ళు అక్కడ నిరసన సెగ తెలిపారు, ప్లకార్డులు పట్టిర్రు. దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అంటే ఆయనకు కూడా పనులు ఉన్నాయి, ఆయన చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి, వాటితో కూడా పూర్తించాలి, ఇటువంటి వాటిని స్వాగతించాలి. మరి ఆయన కూడా బీసీ కాబట్టి గతంలో కూడా ఆయన ఎవరెవరి మీదనో ఎటువంటి మాట్లాడితే వాళ్ళందరూ పడ్డారు కావచ్చు, కానీ జాగృతికి సంబంధించినంత వరకు ఒక మంచి జవాబే ఆయనకు చెప్పడం జరిగింది. మరి అటువంటి అనుభవాలతోటన్నా ఆయన కొంత గుణపాఠం నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఏం చేశారు, ఇప్పుడు దీక్షకి దిగారు అని కోమటిరెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు, అధికారం 2014లో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండే. అప్పుడు బీసీల అంశం ఒక్కటే కాకుండా ప్రధానంగా మనం ఏదైతే నీళ్లు నిధులు మన నియామకాలు అనేది ఏదైతే అనుకున్నామో నీళ్ళ మీద పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు మనము, ఎందుకంటే తెలంగాణలో బీసీల కంటే ఎక్కువగా ఉన్నది రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కూడా అవసరం కాబట్టి చేసిండ్రు. అట్లనే బీసీల కోసం కూడా వేలాది మన గురుకుల పాఠశాలలు పెట్టిండ్రు. ప్రభుత్వం కొంతవరకు చేసింది, కానీ రిజర్వేషన్ విషయంలో కూడా అప్పుడు కూడా చేస్తే న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల వెనక్కి పోవడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్స్ గురించి మీరు ఇంకా ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ రాకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు బీసీలు ఈ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఏదైతే వారు అడుగుతున్నారో ఒక న్యాయమైన హక్కు 42% రిజర్వేషన్, ఇది వీరిగా అడుగుతున్న డిమాండ్ కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వారు కామారెడ్డి సభలో వాళ్ళు డిక్లరేషన్ సభ చేసినటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు బీసీ సంఘాల తరపున నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ నినాదం అనేది ఉవ్వెత్తులో ఎగిసిపడుతూ ఉన్నది. ఈ 72 గంటల దీక్ష కవితక్క గారు ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది 100% మొట్టమొదటి అడుగుగానే మేము భావిస్తూ ఉన్నాము. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కవిత గారు పోరాటం చేస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గతంలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి 48 గంటల పాటు పోరాటం చేసిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాకు అనుమతులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణలో ఈరోజు మనకు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు 5 వరకే అని చెప్పేసి అన్నారు, 4-5 వరకు అని అన్నారు. కోర్టులో లంచ్ మోషన్ తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీక్ష 72 గంటల సేపు కొనసాగుతుంది. అది ఇందిరా పార్క్ దగ్గర స్టేజ్ మీదనా, లేకపోతే కవిత గారి ఇంట్లోనా, పోలీస్ స్టేషన్లనా, హాస్పిటల్లోనా అనేది తెలియదు, కానీ 72 గంటల పాటు దీక్ష జరుగుతుందని మాత్రం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ సమస్య 42% బీసీలకు రిజర్వేషన్ రావాలనే ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చి బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా కవిత గారు ఖచ్చితంగా శ్రమిస్తారు. ఈ క్రమంలో వారు ముందుకు పోతారనే సంపూర్ణ విశ్వాసం మాకున్నది. నిరాహార దీక్ష చేస్తుంటే మీరు మద్దతు ఇస్తున్నారు కదా, నెక్స్ట్ 8వ తారీఖు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే అంశం మీద పోరాటం చేయడానికి, ధర్నా చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. అటు కేటీఆర్ వచ్చేలాగా ఉన్నారు. అప్పుడు కూడా మీరు ఇలాగే మద్దతు ఇస్తారా? బీసీల కోసం అయితే కంపల్సరీ మద్దతు ఇస్తాము. కవితక్క మా కోసం నిలబడుతుంది కదా, ఆమె ఓసీ అయినా. మీరు ఈరోజు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారా? అసలు మీ డిమాండ్స్ ఏంటి? 42% రిజర్వేషన్స్ ఎందుకు అడుగుతున్నారు? బీసీలకు లేదు కాబట్టి. బీసీలో అనగదొక్కబడిరు, అందులో విశ్వబ్రాహ్మణులు ఇంకా అనగదొక్కబడినరు. మేము గోల్డ్ స్మిత్ అండి, మాకు పనులు లేక చాలా ఇబ్బంది అయ్యి స్వర్ణకారులు చాలా మంది చనిపోతున్నారు కూడా. ఏం అన్యాయం జరిగింది మీకు? ఇప్పుడు బాగా నష్టపోయినా
నష్టపోయినాం అంతే, ఇంకేం న్యాయం జరగట్లేదు మా స్వర్ణకారులకైతే. అందుకనే కవితక్క మద్దతుగా స్వర్ణకారుల గురించి కూడా మాట్లాడింది. మాకు రిజర్వేషన్ తక్కువ ఉందని, పనులు లేవు, అన్ని స్టోర్ రూమ్స్ అయినాయి, వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ లేదండి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. కవితక్క కూడా మాకు జాబులు రావట్లేవు, మా దాంట్లో పొలిటికల్లో కూడా లేరు విశ్వబ్రాహ్మణ్స్. ఒకవేళ 42% రిజర్వేషన్స్ అనేది బిల్ పాస్ అయిన తర్వాత బిల్కి ఆమోదం వస్తే ఏ రేంజ్లో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? న్యాయం జరగాలని కోరుకొని నిరాదీక్షలో కూర్చున్నాం. యూపీఎఫ్ మెంబర్ తెలంగాణ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయన ఏమనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మా యొక్క కవితక్క గారు ఈరోజు 72 గంటల ఏదైతే దీక్ష చేపట్టినటువంటి దానికి మీ యొక్క ఛానల్ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటేనమ్మా మేము కోరుకునేది ఏంటంటే, కామారెడ్డి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారే డిక్లేర్ చేశారు, ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఆ రోజు. కాబట్టి ఆ ఏదైతే ఉందో 42% బీసీ ఆ రిజర్వేషన్ అనేటువంటి దానికోసంకే మేము ఒక దాదాపుగా మా నాయకులు అనేటువంటి డాటర్ ఆఫ్ ఫైటర్ కవితక్క మా నాయకురాలు తను ఏం చేసిందంటే ఒక సంవత్సరాల వెయిట్ చేసేసి ఇది ఎందుకు ముందుకెళ్ళకొచ్చింది అన్నటువంటి ఆలోచనతోటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. నేను రైలు రోకో చేస్తా స్టేట్లో సెంటర్ లోపల అనగానే వీళ్ళకి ఒక నిర్ణయానికి రైలు రోకో చేస్తా ఏదో ఒకటి హల్చల్ అయిపోతుంది అనేటువంటిది. అంటే వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఆర్డినెన్స్ తీసుకొస్తే చాలా సంతోషపడ్డాం మేము. అరే ఆర్డినెన్స్ అయినా ముందుకు వచ్చేసేసింది, ఆ ఆర్డినెన్స్ ద్వారా కానీ ఏదైనా న్యాయం జరుగుతుంది అన్నటువంటి దాన్ని ఆ యొక్క కవితక్క గారు సంతోషపడ్డది. కాబట్టి మాకు ఈ ఆర్డినెన్స్ ద్వారానే మేము తృప్తి పడడం అనేటువంటిది మాకు జరగలేకపోయింది. ఎందుకు అని అంటే ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆర్డినెన్స్ వచ్చినప్పుడు కవితక్క గారు సంతోషపడ్డప్పుడు ఒక బట్టెబాజుగాడు అంట, ఒక బుడ్డల్ ఖాన్ అంట, వాడు ఏమన్నాడంటే ఒక ఏదో చిన్న 5 కొట్టిండి అన్నటువంటిది. వాడు ఇప్పుడు ఎటు పోయిండని అడుగుతున్నా, ఈరోజు ఎందుకు పోలేదు ఢిల్లీకి, ఎవరితోటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులతోటి ఢిల్లీకి ఎందుకు పోలేదు, మరి ఎటు పోయిండు? 72 గంటలు ఇక్కడ చేస్తున్నటువంటి కవితమ్మ యొక్క నిరాహార దీక్ష యావత్తు తెలంగాణ హర్షిస్తున్నది. డిక్లరేషన్ ఇస్తా అన్న వల్ల ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దీని గురించి ఏం పట్టించుకోకుండా ఉన్నారు. దీని మీద ఏమన్నా అదేంటమ్మా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ భాషలో ఒకటి ఇది ఉంటుంది అన్నటువంటిది, తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అంటే మేము ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చేసినాము, మేము ఢిల్లీకి పోతున్నాము. అక్కడ ఢిల్లీలో ఎవరు ఉన్నారమ్మా? ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళే కదా, మరి ఇక్కడ గవర్నర్ కూడా బీజేపీ కదా, మరి ఇక్కడ అన్ని సిగ్నేచర్ చేయొచ్చు కదా. కాబట్టి నేను ఇది పద్ధతి కాదు, మీరిద్దరు స్టేట్ లోపల సెంటర్ లోపల మీరే ఉన్నారు కాబట్టి దీనికి న్యాయం చేయవలసింది. కాబట్టి ఎవరైతే రాజ్యాంగాన్ని చేయబట్టుకున్నటువంటి ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు పోయిన వాళ్ళు తప్పకుండా దీనికి న్యాయం చేస్తారని అనుకుంటా. చెయ్యని పక్షం లోపల మాత్రం పక్కకున్న రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఆ యొక్క తమిళనాడు లోపల జయలలిత ఏ విధంగా సాధించో అదే విధంగా కవితక్క వెంట మేము ఉండి బడుగు బలైన సాధించుకుంటామని మేము కోరుతూ, ఈ యొక్క ఏదైతే ఇది ఆషమాష ఉద్యమం కాదు, అన్ని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం మేము కవితక్క వెంట ఉన్నాం, తప్పకుండా సాధించామని మేము కోరుతున్నాము. మరొక్కసారి చెప్తున్నాను, కవితమ్మ అనే వ్యక్తి కాదు, ఒక శక్తి, డాటర్ ఆఫ్ ఫైటర్. మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? గుండె, లివర్, కిడ్నీలు, మెదడు, కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక మీ ఎదురు చూపులకు, నిరాశలకు, బాధలకు స్వస్తి చెప్పండి. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నిల్ మంత్రాన్ని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి
స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్ నిల్ మంత్ర.